రైట్ 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 కాంగ్రెస్ నుంచి నుమాన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, మొత్తానికి ఈ బీసీ రిజర్వేషన్ బంత్ అనేది కేంద్రం లేదా కోర్టుల పైన వేసే ప్రయత్నం జరుగుతోంది. ఇదే జరిగితే బీజేపీ దేశవ్యాప్తంగా ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా? ఎలా ఎదుర్కొంటారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2023 ఎన్నికల ముందు ఒక అంశం తీసుకొచ్చారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తే బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేపు మేము అధికారంలోకి వస్తా అని చెప్పి 2023 ఎన్నికల్లో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఇదంతా ఏంటంటే ఒకటి ఓటు బ్యాంకు పాలిటిక్స్. ఎందుకంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు లేరు. కాబట్టి రకరకాల హామీలు, రకరకాల అంశాలు తీసుకొచ్చి ఇట్లాంటి డిక్లరేషన్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓటు బ్యాంక్ సాధించుకొని రేపు ప్రభుత్వంలోకి రావాలని వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత తంతలు పడతా ఉన్నారు. వీళ్ళకి పెద్దగా చిత్తశుద్ధి ఏం కనపడలేదు. ఈ రాహుల్ గాంధీనో లేకపోతే సోనియా గాంధీనో లేకపోతే వాళ్ళని మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఎందుకంటే ఆయన కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయకపోతే రేపొద్దున బ్లేమ్ అవుతాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకురావాలి. దాంట్లో భాగంగా నిజంగానే ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటే, బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ బీసీ కులగణన సరిగ్గా చేయాలనుకుంటే అది ముందు నుంచి కనపడతా ఉంది. ఆడు ఏం చేశారు? బీసీ కమిషన్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేశారు. కోర్టు మొట్టికాయలు వేసినాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేశారు. తర్వాత ఇంటింటికి సర్వే చేసిన తర్వాత కూడా తప్పులు తడగా రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ రీసర్వే చేయించారు. మేధావులంతా బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసి డిమాండ్ చేస్తే మళ్ళీ రీసర్వే చేయించారు. అప్పటికి ఆ రిపోర్ట్ అంతా కూడా తప్పులు తడుగ్గా ఉందని చెప్పారు. అసెంబ్లీలో పాస్ చేయించారు. దానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఏంటంటే కేంద్రం మీదనో భారతీయ జనతా పార్టీ మీదనో కేంద్రాన్ని పంపించాం, మా చేతులు దులుపుకున్నాం అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం. మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్లు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మళ్ళా బీసీ కులాలు వాళ్ళకి ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలని చెప్పి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఒకటి జియో తీసుకురావాలి, రెండోది ఆర్డినెన్స్ తీసుకురావాలి, ఇంకోటి ఏదో చేయాలి. చేసి తూతు మంత్రంగా మళ్ళీ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంగా కనపడతా ఉంది. నిజంగానే చేయాలనుకుంటే మరి ఆ 20 months నుంచి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. అంటే వాళ్ళకి తెలుసు ఇది చట్టబద్ధంగా నిలబడే అవకాశాలు లేవు కాబట్టే ఇన్ని రోజుల నుంచి ఆర్డినెన్స్ తీసుకురాలేదు, ఆ జియో కూడా రిలీజ్ చేయలేదు. రెండవది, ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా దాంట్లో లీగల్ ఇంప్లికేషన్స్, లీగల్ హర్డల్స్ ఉంటాయని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. రేపొద్దున ఎవరైనా కోర్టుకి ఎక్కిరు అనుకోండి, కోర్టులో పిటిషన్ వేసారు అనుకోండి, అది ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. సుప్రీంకోర్టు నిబంధన కూడా ఉంది. నిబంధన ఏది 50% ఏదైతే క్యాప్ ఉందో అది జరగదు అన్లెస్ ఇది రాజ్యాంగబద్ధంగా లేకపోతే పార్లమెంట్ లో చట్టం చేస్తేనే అది చట్టంగా ఉంటుంది, అది దానికి రాజ్యాంగబద్ధ హోదా ఉంటుంది అని చెప్పి అందరికి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ తప్పించుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుటిల ప్రయత్నంగా ఏదో ఆర్డినెన్స్ ఇచ్చి దాన్ని లేకపోతే జియో ఇచ్చి చేతులు దులుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, మళ్ళొకసారి బీసీలని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనపట్లేదు. రెండవది, భారతీయ జనతా పార్టీ మననే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పాపులేషన్ సెన్సస్ వస్తా ఉందో నెక్స్ట్ ఇయర్, దాంట్లో భాగంగానే బీసీ కుల గణన కూడా వస్తా ఉందని చెప్పేసి అనౌన్స్ కూడా చేశారు. సో దానికి చట్టబద్ధత ఉండే అవకాశాలు ఉంటాయి. అది చర్చించిన తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టాక దానికి చట్టబద్ధత ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ తప్పితే వీటిని బీసీ కులాలని బీసీ రిజర్వేషన్లని కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ లో వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, మళ్ళీ గెలవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఏమీ లేదు. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి తెలంగాణ ప్రజల మీద కూడా కనీసం నమ్మకం కూడా పోయింది. ఎందుకంటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు ఉన్నాయి. ఎక్కడన్నా ఏమన్నా కంప్లీట్ అయినాయి అండి? దాంట్లో 3 తప్ప. 3 ఏదో ఆరకొరగా అమలు చేస్తున్నారు తప్పితే కనీసం వృద్ధులకి ఆ పెన్షన్ లేవు, మహిళలకు 2,500 లేవు, కనీసం రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వలేదు. తర్వాత తులం బంగారు, అన్ని చిన్నవి. ఇప్పుడు 2,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచుతా అని చెప్పింది వీళ్ళే. మరి వాళ్ళకి కనీసం అది పెంచకుండా
2,500 రూపాయలు మహిళలకు ఇవ్వకుండా, తర్వాత రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టి, ఇప్పుడు నేను చేస్తున్నా అంటే ఎవరు నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది పూర్తిగా. వాళ్ళకి చేయాలని లేదు, ఇక వాళ్ళకి ఓటు వేసే ప్రసక్తే లేదంటే డిసైడ్ అయిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో తిరిగితే వాళ్ళు గ్రామాల్లోకి రానియవు అని చెప్పి ఆలోచనతోటే ఇవి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రోజు తీసుకొచ్చి చేస్తున్న ప్రయత్నం తప్పితే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ అభిమానం లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలి లేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటూ లేదు. వాళ్ళు అలాంటి చేతులు దులిపేసుకున్నారు కదా, మేము ఏం చేయలేము, మాతో కాదు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళ చేతులు దులిపేసుకున్నారు. ముఖ్యమంత్రి గారు పదే ఎన్నోసార్లు మాట్లాడారు వేది మీటింగ్లలో. సో ఇప్పుడు కూడా వీళ్ళకి ఇది కూడా ఒక అస్త్రంగానే వాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే. బీసీ కులాలని మళ్ళా రిజర్వేషన్లు ఏదో మేము కల్పిస్తున్నాం, రేపొద్దున మాకు ఓటేయండి, మళ్ళీ మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని ఒక ఆలోచనతో తీసుకొస్తున్న ప్రయత్నం తప్పితే ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే డెఫినెట్ గా ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ లో ఉందో. డెఫినెట్ గా రేపొద్దున పాపులేషన్ సెన్సస్ వచ్చిన తర్వాత దాని మీద కులాలు లెక్కలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా ఈ కులగణన జరుగుతా ఉంది, కులగణన జరగబోతా ఉంది. డెఫినెట్ గా దాని మీద ఒక చట్టబద్ధత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలో వేసారు, బీహార్ లో, తమిళనాడులో, తర్వాత రకరకాల రాష్ట్రాల్లో వేసారు. ఏదైనా ఎక్కడ నిలబడిందా? ఆర్డినెన్స్ నిలబడిందా? లేకపోతే ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పటిదాకా, ఇప్పుడు కూడా ఇంత ముందు కూడా ఉంది, ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎందుకంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, లీగల్ హర్డల్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళతో చేయలేరు. ఒకవేళ వాళ్ళనే బాధ్యత తీసుకోవాలి. ఈ రోజు మనం ఇక్కడ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 42% బీసీస్ ఉన్నారని చెప్పేసి క్యాస్ట్ సెన్సస్ కింద తేల్చినామో దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇది ఏదైతే ఉందో చారిత్రకమైన ఆర్డినెన్స్ మనం పాస్ చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు క్యాస్ట్ సెన్సస్ చేయాలా అని చెప్పేసి పైన రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రజల మధ్యలో పోయినరో భారత్ జోడో యాత్ర అని తీసుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పోయినప్పుడు క్లియర్ గా కేటగారికల్ గా చెప్పినాము, జిస్కి జిత్ని హిస్సేదారి ఉస్కి ఇతనే భాగ్యదారి అని చెప్పేసి. అంటే జనాభా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత ప్రపోర్షనేట్ గా వాళ్ళకి నిధులు రావాలా, వాళ్ళకి రిజర్వేషన్ రావాలా, వాళ్ళ రిప్రజెంటేషన్ రావాలా అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. దానికి అనుగుణంగా మేము ప్రామిస్ చేసినాము, బీసీ డిక్లరేషన్ లో మేము ప్రామిస్ చేసినాం క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పేసి 100% క్యాస్ట్ సెన్సస్ చేసినాము. వచ్చిన వన్ ఇయర్ లోనే ఇంటింటికి పోయి ఫార్మ్స్ తీసుకొని ఎన్యూమరేటర్స్ ని పెట్టుకొని ఎంత క్యాస్ట్ ఉన్నారు, ఎంతమంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ క్యాస్ట్ అని చెప్పేసి ఎన్యూమరేషన్ చేయడం జరిగింది, ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు 42% ఉన్నారని చెప్పేసి మనం క్లియర్ గా కేటగిరీగా మనం గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. డిక్లేర్ చేసినాక మన కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము దీనికి అనుగుణంగా 42% మేము గవర్నమెంట్ పరంగా అంటే ప్రతి ఒక్క పార్టీ కూడా 42% బీసీస్ కి ఇవ్వాల్సిందిగా మేము ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన వాగ్దానం ప్రకారం మేము అమలు చేస్తున్నాము. దానిని చూసుకోలేక ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, వాళ్ళు నిందలు మోపడం సహజం. వాళ్ళకి ఇంకే ఎజెండా లేదు. అవును ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పితే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆ ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిసారి చెప్తూ వచ్చారు. 2017లో చెప్పారు, 2019లో చెప్పారు, 2021లో చెప్పారు. ఏమని? బీసీ ఆత్మ గౌరవ సభ అని చెప్పేసి ఈయన పెట్టుకున్నాడు మహానుభావుడు. ప్రతిసారి ఈయన చెప్పాడు, నేను క్యాస్ట్ ఎంపెరికల్ డేటా తీసుకొస్తా, ప్రతి ఇంటికి పోయి క్యాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పేసి 2017లో మాట ఇచ్చినాడు. 2019లో ఏం చేశారండి ఈ మహానుభావుడు? బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇస్తలేదు, అందుకని మేము చేస్తలేమని చెప్పాడు. 2021లో ఏం చెప్తున్నారు? అదిగోండి అయిపోతుందని చెప్పాడు. వీళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు, వీళ్ళకి కమిట్మెంట్ అనేది లేదు, వీళ్ళకి డెడికేషన్ అనేది లేదు. వీళ్ళకి బీసీ పార్టీ పక్కన నుమాన్ గారు అయితే ఫస్ట్ కేంద్రం షెడ్యూల్లో చేర్చాలని, ఆ తర్వాత పార్టీ